హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇదైతే మనకి చాలా 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 ఇష్టమైన స్నాక్ ఐటెం. ఎందుకంటే మనం ఎన్ని స్నాక్ ఐటమ్స్ చేసుకున్నా ఇలాంటి ఈజీ స్నాక్స్ అయితే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా. మరి ఇలాంటి మిక్చర్ మనం బయట తీసుకోకుండా ఇంట్లోనే అటుకులతోటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసిన రెసిపీయే, కానీ ఇది కొన్ని మంచి టిప్స్ తోటి చేస్తే ఆ టేస్ట్ అండ్ పర్ఫెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా మనము పిల్లలతోటి బయటికి పిక్నిక్కి వెళ్ళినప్పుడు, లేదు ఇంట్లో మనం ఈవినింగ్ టైంలో తినాలి అనిపించినప్పుడు వెంటనే ఈ స్నాక్ ఐటెంని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి టేస్టీ అయినా అలాగే క్రిస్పీ అయినా అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను థిక్ పోహా తీసుకున్నాను. అంటే అటుకులు మనకి మీడియం అలాగే థిక్ అని ఉంటుంది కదా, దాంట్లో థిక్ పోహా తీసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి, కొద్దిగా పుట్నాల పప్పు, 1 కప్పు వరకు పల్లీలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను 1 ఫుల్ కప్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మనం అటుకులు వేయించుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నేనైతే పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు అనేది మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం పల్లీలు వేయించుకోనికి టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఒకసారి మనకి పల్లీలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ అదే ఆయిల్లోకి కొద్దిగా పుట్నాల పప్పు అలాగే ఎండు కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిని వేయించుకుంటున్నాను. ఎండు కొబ్బరి వేయించుకొని కూడా ఒక 2 to 3 minutes వరకు పడుతుంది. తర్వాత కొద్దిగా పుట్నాల పప్పుని కూడా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోకూడదు. ఇలా ఒక్కొక్క ఐటెం తీసుకొని మాత్రమే వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలు, ఎండు కొబ్బరి అలాగే పుట్నాల పప్పు వేయించుకున్న తర్వాత జీడిపప్పుని కూడా వేయించుకోవాలి. జీడిపప్పు వేయటం వల్ల మిక్చర్ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకొని అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి కూడా వేయించుకున్నాను. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ నేను అటుకులు వేయించుకుంటున్నాను. అటుకులు వేయగానే ఇలా తొందరగా ఫ్రై అయిపోతుంది. మీరు కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే ఆయిల్ మనకి ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి ఇలా వేయగానే మనకి ఫ్రై అయిపోతుంది. సో అలా వేసి ఇలా బాండీలోకి వేయించుకోవాలి అంతే. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక వెడల్పాటి బాండి తీసుకొని దాంట్లోకి మనము వేయించుకున్న పల్లీలు, పుట్నాలు అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇలా వీటన్నిటిని వేసుకొని మనం రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోకి మనము వేయించి పెట్టుకున్న అటుకులని కూడా వేసేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అటుకులకి చక్కగా పట్టేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు, కొబ్బరి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్స్చర్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే దీంట్లోకి మనము ఉప్పు, పసుపు, కారం ఇవి వేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా అయితే నేను మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇలా మనం కారంని వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, కారం అంతా కూడా మిక్చర్కి చక్కగా పట్టేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి అలా ఉండకుండా ఇలా మనము చక్కగా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంతా కూడా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను స్వీట్నెస్ కూడా కొంచెం అలా ఉండనికి ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం నేను ఇక్కడ జస్ట్ అలా కొద్దిగా షుగర్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా షుగర్ వేయటం వల్ల కూడా మిక్చర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంప్లీట్ ఉప్పుతో కాకుండా కొంచెం అలా షుగర్ని కూడా మీరు స్ప్రింకిల్ చేసుకోండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మిక్చర్ని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇది మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. చూసారు కదా అటుకులతో మిక్చర్ ఎలా ప్రిపేర్ చేశానో. చాలా సింపుల్, అలాగే ఈజీ ప్రాసెస్. చాలా తక్కువ టైంలో కూడా ఇలాంటి మిక్చర్ మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా మిక్చర్ ప్రాసెస్ ఎలా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.